నీ పర్సు నిండుగా డబ్బులున్నప్పుడు నీ జేబులో ఒక చిరిగిపోయిన నోటు ఉంటే దాన్ని అస్సలు పట్టించుకోవు. నీ పర్సులో ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత నీకు వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు నీ కన్ను ఆ నోటు పైన పడుతుంది. దాన్ని ఏదోలాగా అతికించి మార్చే ప్రయత్నం చేస్తావు. ఇదే స్ట్రాటజీ బంధంలో కూడా ఉపయోగిస్తున్నారు చాలామంది. ఫోన్లో 10 మంది, బయటికి వెళ్తే 5-6 అక్రమ సంబంధం పెట్టుకునే ఈ రోజుల్లో ఇంటి బంధాలకు అంత విలువ లేకుండా పోయింది. బయట బంధాలు వాడుకోవడానికే కానీ కట్టికాలేంత వరకు ఉండవు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇంటి బంధాల విలువ తెలుస్తుంది చాలామందికి. కానీ అప్పటికే జరగవలసిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత మీ జీవితాన్ని మీరు వెనక్కి తెచ్చుకోలేరు. మగాడు ఏడ్చాడు అంటే వాడికి ఎంతో ఇష్టమైన వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయినప్పుడు, లేక శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఏడుస్తాడు. అందులో తల్లి, తండ్రి, కూతురు, ప్రియురాలు, భార్య ఇలా ఎవరైనా ఉండవచ్చు. కానీ స్త్రీ ఏడ్చింది అంటే తన పంతాన్ని గెలిపించుకోవడానికి, తను అనుకున్నది సాధించుకోవడానికి, ప్రియుడు లేక భర్త చేత ఏదైనా కొనిపించుకోవడానికి కూడా ఏడుస్తుంది. స్త్రీ ఎప్పుడు ఎందుకు ఏడుస్తుందో పసికట్టలేని మగాడు ముందుగా కోల్పోయే బంధం ఏదైనా ఉంది అంటే అది వాడి తల్లిదండ్రులనే. ఒకరికి ఒకే ఫోను, ఒకే నెంబరు ఉన్నప్పుడు వాళ్ళ నీతో కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడుతుంటే నువ్వు ఈజీగా పసిగట్టేసే రోజులు ఎప్పుడూ పోయాయి. ఇప్పుడు ఒకరి దగ్గర 2 ఫోన్లు, 2 వాట్సాప్లు ఉంటున్నాయి. ఒక వాట్సాప్ నెంబర్ మాత్రమే నీకు తెలిస్తే మరొకటి నీకు తెలియకుండా రహస్యంగా వాడుతున్నారు. ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు నీ జీవితాన్ని ఇంకొకరి మీద పెట్టి వాళ్లే నీ జీవితం అని బ్రతకడం పిచ్చితనం అవుతుంది. జీవితంలో నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా బ్రతికేయడం, 2 నీ శరీరాన్ని, నీ మనసుని భయంకరమైన ఒత్తిడికి గురిసేసి నీ లక్ష్యాన్ని చేరుకోవడం. మొదటి వాడిలాగా బ్రతకాలి అనుకుంటే జీవితంలో నీకు ఏది దక్కుతుందో అది మాత్రమే తీసుకోవాలి. 2వ వాడిలాగా బ్రతకాలి అనుకుంటే నీకు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా సాధించుకుని తీరుతావు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.